మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో మరణం లేని మీరు సెషన్స్ లో ఈ రోజు ఎపిసోడ్ కి మీ అందరికీ స్వాగతం అండి. ఇప్పటి వరకు ఈ మరణం లేని మీరు సెషన్స్ లో డిస్కస్ చేసుకున్న టాపిక్స్ అన్ని గుర్తున్నాయి కదా. ప్రాణశక్తి, సిల్వర్ కార్డ్, సూక్ష్మ శరీరయానం, ఆస్ట్రల్ బాడీ, ఆస్ట్రల్ ట్రావెలింగ్ అన్ని గుర్తున్నాయి కదా. చాలా విషయాలు తెలుసుకున్నాం. అయితే రాంపా ఏమంటారు అంటే, సూక్ష్మ శరీరయానం, భవిష్యత్వాణి లాంటి ఆధ్యాత్మిక అతీంద్రియ సాధనల్ని సాధించాలని అనుకునే ముందు వీటన్నిటికీ తగిన దిట్టమైన పునాదిని, స్ట్రాంగ్ ఫౌండేషన్ ఒక దానిని వేసుకోవడం ద్వారా మాత్రమే ఈ శక్తులు మనకి సులభంగా వశమవుతాయి అంటారు. సో రిలాక్స్ అవ్వడం ఎలా అన్నది ముందుగా డిస్కస్ చేద్దాం. ఈ ఆధ్యాత్మిక శిక్షణలో నిరంతరమైన సాధనను చేయవలసి ఉంటుంది, అవునా? ఒక వీడియోలో ఒకళ్ళు చెప్పింది లేదా ఒక పుస్తకంలో ఒక పద్ధతిని ఓసారి వినేసి గాని లేదా చదివేసి గాని ఆ జ్ఞానంతోనే ఏ సాధన లేకుండా సూక్ష్మ శరీరయానాన్ని చేయగలగడం సాధ్యమయ్యే పని కాదు. ఎంతో సాధన చేసి తీరాల్సి ఉంటుంది కదా. సో మంచి నేలలో విత్తనాలు నాటితే తప్ప ఒక చక్కటి గార్డెన్ తయారు కాదు కదా. సో రాతి నేలలో రోజా పువ్వు పూస్తే ఒక అసాధారణ విషయం జరిగినట్లు అనుకోవాల్సి వస్తుంది. అలాగే ఏ మనస్సు సముచిత భావాలు లేక మూసుకుపోయి ఉంటుందో, ఏ మెదడులో భీకరారణ్యంలో అల్లుకుపోయిన తీగల్లాగా అడ్డదిడ్డమైన ఆలోచనలు కమ్ముకొని ఉంటాయో, అట్లాంటి చోట్ల భవిష్యత్వాణి లాంటి ఓ దివ్యమైన కళ మొక్క తొడుగుతుందని అస్సలు ఊహించలేం. నిశ్శబ్దం గురించి ముందు ముందు మనం చాలా విషయాలు తెలుసుకుంటాం. ఈనాడు మనల్ని వేధిస్తున్న అసంబద్ధపు విరుద్ధమైన ఆలోచనలు, ఎప్పుడూ హోరెత్తిస్తూ మ్రోగే రేడియో టీవీల గోలలు మానవుని ఆధ్యాత్మిక శక్తులని పూర్తిగా అణిచిపడేస్తున్నాయి. ప్రాచీన కాల పురుషులు ఘోష పెట్టి చెప్పేవారు, ప్రశాంతంగా ఉండు, నేను మీలోనే ఉన్నానని తెలుసుకో, బీ స్టిల్ అండ్ నో దట్ ఐఎమ్ వితిన్ అని చెప్తూనే ఉండేవారు. సో జీవిత కాలం సాధన చేసిన తర్వాత కానీ వాళ్ళు ఒక్క చిన్న మాటని కూడా కాగితం మీదకి ఎక్కించేవారు కాదు. ఇంకా చెప్పాలి అంటే వారు ఏ మనుష్యులు సంచరించని అడవుల్లోకి, అంటే ఎక్కడ నాగరికత ప్రకోపించి శబ్దాలు వినిపించవో అక్కడికి, ఎక్కడ క్రింద పడ్డ బకెట్ల చప్పుడు, ఖాళీ సీసాల చప్పుడు వినిపించవో అక్కడికి, అలాంటి చోట్లకి వెళ్ళిపోయి మనశ్చాంచల్యం నుంచి తప్పించుకునేవారు. వారు చేసిన కఠోర సాధన ఫలితాలను, వాళ్ళు పడ్డ కష్టాలను పడకుండానే, జీవితకాలం అంతా ఖర్చు చేయకుండానే గ్రహించగల సువర్ణావకాశం మనకి ఇప్పుడు ఉంది. లైఫ్ ని చక్కగా ఎంజాయ్ చేస్తూ అన్ని సౌకర్యాలతో అందరి మధ్యలో ఉండి కూడా మనం ఆ సాధనలను చక్కగా సాగించవచ్చు. ఆధ్యాత్మికంగా త్వరగా అభివృద్ధి చెందాలని మీరు ఆకాంక్షిస్తూ ఉంటే, అంటే అలా ఆకాంక్షిస్తూ ఉండని వారైతే అసలు ఈ ఎపిసోడ్ జోలికి, ఈ మరణం లేని మీరు అనే ఈ లింక్ ని క్లిక్ చేసేవాళ్ళు కాదు. ఆధ్యాత్మిక సాధనకు సిద్ధపడే ముందు మనం చేయాల్సిన ముఖ్యమైన ఉత్తమమైన పద్ధతి ఏమిటంటే, ముందు బాగా రిలాక్స్ అవ్వడం నేర్చుకోవడం అన్నమాట. సో చాలా మందికి రిలాక్స్ అవ్వడం అంటే ఏమిటో తెలియదు. ఒక కుర్చీలో కూలబడితే సరిపోతుందని వాళ్ళ ఊహ. ఇది ఎంత మాత్రమూ కరెక్ట్ కాదు. ఇది ఏ మాత్రమూ సరిపోదు. రిలాక్స్ అవ్వడం అంటే మన శరీరం పూర్తిగా సడలిపోయి ఉండగలగాలి. శరీరంలోని ఏ కండరంలోనూ ఏ మాత్రం టెన్షన్ ఉండకూడదు. రిలాక్స్ అవ్వడాన్ని గురించి పూర్తిగా గ్రహించాలి అంటే
ఒక పిల్లి అంతా వదిలేసి ఎలా పడుకుంటుందో, ఒక కుక్క అన్నీ వదిలేసి ఎంత హాయిగా పడుకుంటుందో పరిశీలిస్తే చాలు. అది ఒక్కసారి గమనించండి. ఓ పిల్లి లోపలికి వచ్చి 1, 2 సార్లు గుండ్రంగా తిరిగి ఏ రూపమూ లేని కుప్పలా కూలిపోతుంది. ఓ కాలు కొన్ని అంగుళాలు బయటకు పొడుచుకొని వచ్చిందని గాని, తాను పడుకున్న తీరు చూసేవాళ్లకు నచ్చని విధంగా ఉందేమోనని ఆ పిల్లి ఏ మాత్రం ఆలోచించదు కదా. సో సంపూర్ణంగా విశ్రాంతి పొందటమే పిల్లి ఉద్దేశం. అలా పడుకున్న వెంటనే ఆ పిల్లి క్షణంలో నిద్రలోకి జారుకుంటుంది హాయిగా. మనుషులకు కనిపించని విషయాలను కొన్నిటిని పిల్లులు చూడగలవన్న విషయం బహుశా అందరికీ తెలిసే ఉంటుంది కదా. జ్ఞానాన్ని గ్రహించే శక్తిని ప్రకటించే కీబోర్డ్ మీద పిల్లులు మనకన్నా కొన్ని మెట్లు ముందుంటాయి. అందుకే పిల్లులు నిరంతరం సూక్ష్మలోకాలను దర్శించగలుగుతూనే ఉంటాయి. ఒక గదిలో అటు ఇటు తిరగడం మనకు ఎంత సులభమో, విశ్వ సూక్ష్మ లోకాల్లో విహారాలు చెయ్యడం పిల్లులకు అంతే సులభం అన్నమాట. కాబట్టి మనం కూడా ఓ హుషారైన పిల్లిలాగా ఉండటానికి ట్రై చేయాలి. అప్పుడే ఆధ్యాత్మిక అధ్యయనం అనే మహాకార్యానికి దృఢమైన పునాదులు నిర్మించుకోగలుగుతాం. ఎలా రిలాక్స్ అవ్వాలో మీకు తెలుసా? మనకు సుఖంగా అనిపించే ఏ భంగిమలోనైనా సరే పడుకోండి. చేతుల్ని చాచి ఉంచితే బాగుంటుందని అనిపిస్తే చేతుల్ని, కాళ్ళని జాపితే బాగుంటుందని అనిపిస్తే కాళ్ళని మీ ఇష్టం వచ్చిన పద్ధతిలో సర్దుకోండి. రిలాక్స్ అవ్వడం అనే కళలోని రహస్యం ఏమిటంటే, పూర్తి సుఖాన్ని అనుభవించగల భంగిమలో శరీరాన్ని పడేసి ఉంచుకోగలగడమే. ఎవ్వరూ దూరి వచ్చి నీ ఏకాంతానికి భంగం రానివ్వలేనట్టి నీ స్వంత గదిలో రిలాక్స్ అయితే మరీ మంచిది. ఎందుకంటే చాలా మందికి, ముఖ్యంగా లేడీస్ కి, తాము పడుకునే పద్ధతి చూసే వాళ్లకు అంత బాగుండదేమోనని, వయ్యారంగా ఉన్నట్టు అనిపించదేమోనని, చూసే వాళ్లకు సదభిప్రాయం కలగదేమోనని అనిపించవచ్చు. కానీ మనం సంపూర్ణంగా రిలాక్స్ అవ్వాలని అనుకుంటే ఇలాంటి ఆలోచనలను చెయ్యడం ముందుగా మానుకోవాలి. మనకి ఇష్టం వచ్చినట్లు మనం పడుకోవాలి, హాయిగా రిలాక్స్డ్గా, అంతే. సో మన శరీరాన్ని ఓ ద్వీపం లాగా ఊహించాలి. ఈ ద్వీపం మీద చిన్న శరీరాలను ధరించి ఉన్న అనేక మంది జనాభా ఉన్నారనుకోండి. సో మనం చెప్పినట్లు వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు అని అనుకోవాలి. లేదా మన శరీరాన్ని ఒక కర్మాగారంగా, ఆ యంత్రాగారంలో అనేక కీలకమైన యంత్రాలు, నరాల కేంద్రాల్లో సుశిక్షితులైన ఫ్యాక్టరీ వర్కర్లు అనేక మంది గమనిస్తూ నడిపిస్తూ ఉన్నారు అని ఊహించాలి. ఇప్పుడు మనం రిలాక్స్ అవ్వాలని అనుకుంటున్నాం కదా. సో మన ఫ్యాక్టరీ వర్కర్లందరికీ మనం చెప్పాలి, ఫ్యాక్టరీ మూసేసే వేళ అయిందని, మిషన్లన్నిటినీ ఆపేసి అందరూ తమ తమ చోట్లకి వెళ్ళిపోవాలని, మళ్ళీ ఫ్యాక్టరీని తెరిచే వేళ అయి వాళ్ళను రమ్మని పిలిచేంత వరకు రాకూడదు అని చెప్పాలి. ఇక్కడ ఫ్యాక్టరీ వర్కర్లు అంటే మన బాడీలో ఉన్న ప్రతి చిన్న అవయవం, ప్రతి కణం ఫ్యాక్టరీలో వర్కరే కదా. సో అలా మన బాడీలో ఉన్న ప్రతి అణువును రిలాక్స్ చేయగలగాలి. విశ్రాంతిగా పడుకుని మన పాదాల మీద, మన కాళ్ళ మీద, మోకాళ్ళ మీద, మోకాళ్ళ లోపల, శరీరం మొత్తంలోనూ తిరుగాడుతున్న అందరూ వర్కర్లను మన ఊహల్లోనే మనం గమనించాలి. మన శరీరంలోని అన్ని కండరాలను లాగుతూ ఉంచుతూ పనిచేస్తున్న ఈ వర్కర్లను మనం గమనించాలి. మహాకాయంతో ఉన్న మనం ఆకాశమంత ఎత్తున మనం వీళ్ళ వంక చూసి మన మనస్సుతో వాళ్ళని పిలిచి
ఆజ్ఞలను ఇవ్వాలి. మన చేతుల్ని కాళ్ళని వదిలిపెట్టి కదిలి రమ్మని చెప్పాలి. అందరినీ నడిచి వచ్చి మన చెస్ట్ ఎముక నుంచి బొట్టు వరకు వరుసగా క్యూలో నుంచోమని ఆజ్ఞాపించాలి. మన చెస్ట్ మీద నిలువుగా ఉన్న మధ్య భాగం ఎముకను రొమ్ము ఎముక అంటారు. ఇక్కడ నుంచి అందరు వర్కర్లు నుంచోవాలని మనం ఆజ్ఞాపించాలి. పక్కటెములు కలిసే చోట మనం చేత్తో ఓసారి తడిని చూసుకుంటే తెలుస్తుంది. సో మధ్యలో నిలువుగా గట్టిగా ఉన్న భాగాన్నే రొమ్ము ఎముక అంటారన్నమాట. క్రిందకి ఈ ఎముక అంతమయ్యే వరకు మన వేలితో తడిని చూసుకోండి ఒకసారి. ఈ చోటు నుంచి మీ బొడ్డు వరకు ఉన్న ప్రదేశంలో ఈ వర్కర్లు అందరూ శరీరం అన్ని పక్కల నుంచి వచ్చి ఎక్కి వరుసగా క్యూలో నుంచోడాన్ని జాగ్రత్తగా గమనించండి. ఓ ఫ్యాక్టరీని వదిలిపెట్టిన తరువాత వర్కర్లు బయటికి ఎలా వెళ్ళిపోతారో ఒకసారి ఊహించండి. వాళ్ళు రావాల్సిన చోటికి చేరుకోవాలంటే ప్రస్తుతం చేతుల్ని కాళ్ళని వదిలిపెట్టి రావాల్సి ఉంటుంది కదా. కాబట్టి ఈ కాళ్ళల్లో చేతుల్లో పూర్తి విశ్రాంతి నెలకొని టెన్షన్లు అన్నీ మాయమైపోయి ఉంటాయన్నమాట. సో వాటిని పని చేయిస్తున్న వర్కర్లు వెళ్ళిపోయారు కనుక ఆ చోట్లలో మనకి పూర్తి శూన్యం గోచరించడమే కాక స్పర్శ జ్ఞానం కూడా ఉండదు. ఒకసారి గమనించండి కావాలంటే. అంటే పూర్తిగా మొద్దుబారిపోయి తిమ్మిరి ఎక్కినట్లు ఉండటం అని అర్థం కాదు, కానీ ఏ మాత్రం టెన్షన్ లేకుండా ఏ మాత్రం అలుపు లేకుండా ఉన్నట్టు అని చెప్పుకోవచ్చు. అక్కడ ఒక విధంగా ఆ కాళ్ళు చేతులు లేనట్టు ఉంటాయి అని చెప్పుకోవచ్చు. ఫ్యాక్టరీ వర్కర్లందరూ ఓ పార్టీ మీటింగ్ కి హాజరయ్యే విధంగా మీ పొట్ట మీదకి పోగయ్యారు కదా. సో ఇప్పుడు అందరినీ ఓసారి బాగా తేలిపారా చూచి అందరినీ అక్కడి నుంచి వెళ్ళిపోమని, మళ్ళీ పిలిచేంత వరకు రావాల్సిన అవసరం లేదని గట్టిగా స్పష్టంగా చెప్పేయండి. సో ఇప్పుడు మన సిల్వర్ కార్డ్ ని పట్టుకుని అందరూ పైకి వెళ్ళిపోవాలని, దూరంగా వెళ్ళిపోవాలని చెప్పండి. మనం ప్రశాంతంగా ధ్యానం చేస్తున్నప్పుడు, మనం రిలాక్స్ అవుతున్నప్పుడు వాళ్ళందరూ మనల్ని శాంతిగా ఉండనిచ్చి వెళ్ళిపోవాలి మరి. సో మన శరీరం నుంచి పైకి వెళ్తున్న మన సిల్వర్ కార్డ్ ను ఓ విశాలమైన సొరంగం లాగా ఊహించండి, లేక రోడ్డు కింద మనుషులు నడిచే సబ్వేగా ఊహించండి. సో లండన్ లోనో న్యూయార్క్ లోనో బాగా రద్దీగా ఉండే సమయంలో సిటీలని వదిలి అందరూ దూర ప్రాంతాలకు వెళ్ళిపోయే పద్ధతిలోను, ఒకరు తర్వాత మరొకరు వరుసగా ట్రైన్ లో వర్కర్స్ అందరూ సిటీని వదిలిపెట్టేసి వెళ్ళిపోతూ సిటీని వీలైనంత ప్రశాంతంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఊహించుకోండి. ఇక్కడ సిటీ అంటే మన బాడీ. సో మన శరీరంలోని అందరి వర్కర్లను ఇలాగే బయటికి వెళ్ళిపోయేటట్లు చేయాలి. ప్రాక్టీస్ చేస్తే ఇది ఎంతో ఈజీ. అప్పుడు మనం ప్రశాంతంగా ఏ టెన్షన్లు లేకుండా ఉంటామన్నమాట. మన నరాల్లో ఏ స్పందన అలజడి ఉండదు, మన కండరాల్లో టెన్షన్లు ఉండవు. ఈ విధంగా నిశ్శబ్దంగా పడుకొని యథేచ్ఛగా మన మనస్సుని పరిగెత్తించాలి. ఏ ఆలోచన వచ్చినా పర్వాలేదు, ఏ ఆలోచనలు రాకపోయినా కూడా మంచిదే. సో ఈ విధంగా కొన్ని క్షణాలు గడిచాక నెమ్మదిగా గాలి పీలుస్తూ వదులుతూ ఉన్న మనం మన ఫ్యాక్టరీ వర్కర్లను మన శరీరంలో నుంచి బయటకు తరిమేసిన పద్ధతిలోనే మన ఆలోచనలన్నిటినీ కూడా బయటికి తరిమేయాలి. ఇలా మనం బాడీని మనం కంప్లీట్ గా రిలాక్స్ చేసుకోవాలి. ఫస్ట్ మన బాడీలో ప్రతి పార్ట్ ని, ప్రతి కండరాన్ని, ప్రతి కణాన్ని రిలాక్స్ చేయాలి. తర్వాత మన మనసులో వచ్చే ప్రతి ఆలోచనని కూడా పూర్తిగా వదిలేస్తూ బయటికి తరిమేస్తూ ఉండాలి. మరి ఇలా రిలాక్స్ అవ్వడం ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. దీని గురించి మరింత ఎక్కువగా మనం మన నెక్స్ట్ ఎపిసోడ్ లో డిస్కస్ చేస్తాం. That's all for today, Andy. Have a great day. Thank you.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.